మీ కలల కుటుంబానికి మొదటి అడుగు అమృత ఫర్టిలిటీ అండ్ ఉమెన్స్ వెల్నెస్ సెంటర్ ప్రత్యేక ఐవీఎఫ్ క్యాంప్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి 8106562029. భారతీయ సంస్కృతిలో గురువుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అజ్ఞానందకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించి గురువుని స్మరించుకునే దినంగా గురు పౌర్ణిమ జరుపుకుంటా ఉంటారు. సో ఈరోజు వాగ్దేవి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు గురు పౌర్ణిమ మహోత్సవం జరుగుతూ ఉంది. సో చాలా మంది గెస్టులు రావడం జరిగింది, స్వామివారు కూడా రావడం జరిగింది. స్వామి, మీ పేరు? చంద్రశేఖర్ శర్మ. విశిష్ట అతిథిగా చంద్రశేఖర్ శర్మ గారు రావడం జరిగింది. శర్మ గారు ఎలా ఉందండి? ఈ కార్యక్రమం ఒక విశేషమైనటువంటి కార్యక్రమం. భారతీయ సనాతన సంప్రదాయంలో గురువును పూజించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారం. అందుకే మనకు గురువుకు 3వ స్థానం ఇవ్వడం. అయితే ఈ గురు పరంపరలో ఎంతో మంది విశేషమైనటువంటి గురువులు ఉన్నప్పటికీ కూడా వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని మనకు ఒక శ్లోకం. దాని ప్రకారంగా విష్ణు స్వరూపుడే వ్యాసుడు కాబట్టి ఆ వ్యాసుడు జన్మించినటువంటి ఆషాఢ శుక్ల పౌర్ణమి రోజున వ్యాస మహర్షి యొక్క జయంతిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారం. అయితే ఈ ఆచారం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి మన పిల్లలకు కానివ్వండి, వీళ్లకు సంప్రదాయపరంగా నేర్పడం అనేది యొక్క వాగ్దేవి నృత్య సంగీత కళాశాల వారు పెట్టుకున్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే తల్లిని తండ్రిని గురువును పూజించడం అనేది విశేషంగా నేర్పాలి మనం. అటువంటి తల్లిదండ్రులను పూజించే కార్యక్రమం. అదేవిధంగా గురుస్వరూపుడైనటువంటి వ్యాసుడు జన్మ సందర్భంగా ఈ రోజున ఆదివారం ఇక్కడ ప్రత్యేకంగా వేదిక పైన విశేషమైనటువంటి అతిథులంతా కూడా ఎస్విజిసి కాలేజీ వారు, తర్వాత విశేషమైనటువంటి నాట్య గురువులు, తర్వాత బోధన చేసినటువంటి గురువులు అందరి సమక్షంలో శ్వేత, తర్వాత అలువార నాగేశ్వర్ వీరు ఈ కరీంనగర్ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల నుండి సంగీత నృత్య కళను నేర్పుతూ ఈ రోజున శిష్యులందరికీ ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఇక్కడ గురు పూజా కార్యక్రమం మొట్టను నిర్వహించి జ్యోతి ప్రజ్వలన, తర్వాత వ్యాసుని యొక్క పూజా కార్యక్రమం నిర్ణయం చేసిన తర్వాత మరొక అతిథుల యొక్క సందేశాలతో పాటు చిన్నారుల యొక్క వివిధ కళలలో పాల్గొన్నటువంటి వారికి సర్టిఫికెట్స్ వితరణతో పాటు ఇంకొక విశేషమైనటువంటి ఆచారం మాతృదేవోభవ పితృదేవోభవ అనే విధంగా తల్లిదండ్రులకు పాద ప్రక్షాళన చేయడం అనేది విశేష కార్యక్రమంగా ఇక్కడ పెట్టడం జరిగింది. అటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి నైతిక విలువలను కాపాడుతూ మన సనాతన సంప్రదాయాన్ని కాపాడితే మన భారతదేశాన్ని ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా విశ్వగురువుగా భావిస్తూ ఉన్నాయి. అటువంటి విశ్వగురుత్వం అనేది ఇంకా పెరగాలి, అందరిలో ఒక చక్కని భావన రావాలి. వేదాలను విభజన చేశాడు, అష్టాదశ పురాణాలు రాశాడు, తర్వాత పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని కూడా రచించడం అనేది మరి ఇప్పుడు 28వ యుగంగా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్క ద్వాపర యుగానికి ఒక వ్యాస భగవానుడు జన్మిస్తాడు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యాస భగవానుడికి కృష్ణద్వైపాయనుడు అనే పేరు. కాబట్టి ఇటువంటి వారిని పూజించడం, గురు సంప్రదాయాన్ని, తల్లిదండ్రులను గౌరవించే ఆచారాన్ని పెంపొందించడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మనలో నైతిక విలువలు పెరుగుతూ ఉంటాయి. ఓం స్వస్తి. ప్రస్తుతం ఇక్కడ ఈ పిల్లలందరికీ డాన్స్ కానీ, నిత్య ప్రదర్శన, ఇవన్నీ మ్యూజిక్ నేర్పించే మేడం ఉన్నారు శ్వేత గారు మనతో. శ్వేత గారు, ఎలా అనిపిస్తుందండి? ఈ మధ్య కాలంలో చూస్తున్నాము చాలా సాంప్రదాయాలన్నీ కనుమరుగైపోతున్నాయి. పిల్లలంతా కూడా పాశ్చాత్య పద్ధతికి ఎక్కువ అలవాటు పడుతున్నారు. అలాంటి తరుణంలో ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ పిల్లల్ని చూస్తుంటే నిజంగా నమస్కారం చేయాలనిపిస్తా ఉంది. వాళ్ళ కట్టుబొట్టు ఎలా అనిపిస్తుందండి ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే?
యాక్చువల్గా పిల్లలకి ఈ సంప్రదాయం అలవాటు చెయ్యాలన్న ఉద్దేశమే నాది. డాన్స్ క్లాస్ కి వస్తారండి, చక్కగా ఏదో ప్యాంట్లు షర్ట్లు తొడుక్కొని వస్తున్నారు. అమ్మాయిలకు నేర్పుతున్నట్టు అనిపించట్లేదు నాకు. అమ్మాయిలు అంటే ఆ నిండుతనము, ఆ కళ ఉట్టి పడాలి. డాన్స్ చేస్తున్నప్పుడు ఇంకా అది అనిపించాలి కదా. వీళ్ళకి ఏంటంటే ప్యాంట్లు షర్ట్లు వేసేసుకొని వచ్చేసి తేలిగ్గా చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దానివల్ల అభినయానికి దెబ్బ పడుతోంది. అంటే ఆడపిల్లగా ఒక సిగ్గు, ఒక శృంగార రసం పలికించాల్సి వస్తే అది చెప్పాల్సి వస్తుంది పిల్లలకి. ఆ వేషధారణ ముఖ్యంగా వీళ్ళకి అలవాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఈ వేషధారణ పెట్టడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మా నాన్నలకి సన్మానం చేసుకోవడము అనేది అసలు మర్చిపోయామేమో. ఒకప్పుడు చాలా జరిగేవి, ఇప్పుడు అసలు అమ్మా నాన్నలకే కాదు, గురువులకే కాదు, ఎవరికి గౌరవం లేకుండా అయిపోతుంది. జనరేషన్ అలా అయిపోయింది. పిల్లలకి మళ్ళీ అలవాటు అవ్వాలి, వాళ్ళ అమ్మా నాన్నల్ని గౌరవించుకోవాలి, గురువుల్ని పూజించాలి. ఇది ఒక సంప్రదాయంగా, ఇది ఒక ఆచారంగా కొనసాగాలి. టీచర్స్ డే రోజున స్కూళ్లలో గురువుల్ని సత్కరించుకుంటున్నారు. కళకి సంబంధించిన గురువులని కానీ, లేకపోతే మనకి వేదవ్యాస భగవానులు, విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి అట్లాంటి ఋషిపుంగవులని కానీ తలుచుకునేందుకు ఒక రోజు అంటూ మనకు ఉంది కదా, ఆ గురు పౌర్ణమి అనేది ఉంది కదా. దాన్ని వాళ్ళకి సంప్రదాయం నేర్పడానికి ఉపయోగించుకోవచ్చు కదా అని ఆలోచన వచ్చి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నేను అడగగానే మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఒప్పుకొని, పిల్లలకి మేము కూడా చేస్తాం మేడం, మీరు చెప్పింది నిజమే మేడం, అలా చేయాలి మేడం, మా పిల్లలకు అలవాటు చేయాలి మేడం అని పిల్లల పేరెంట్స్ ఇచ్చిన సహకారం చాలా గొప్పది. అలాగే నేను పిలవగానే పిల్లలకి నేర్పడానికి వచ్చారు మా గురువులు గాని, మా మామయ్య గారు గాని, ఇద్దరు మా సార్ గారు గాని, వాళ్ళందరూ వచ్చి పిల్లలకి మంచి విషయాలు నేర్పి వాళ్ళని మోటివేట్ చేసి సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించుకోవాలి, నేర్చుకోవాలి, మనం కూడా ఆ పద్ధతిని పాటించాలి, గౌరవించాలి అనేది నేర్చుకుంటాము అని చెప్పేసి వాళ్ళు కూడా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు. నేను పిలవగానే వీళ్ళందరూ వచ్చారు, దానికి చాలా సంతోషం అండి. సో గెస్ట్ గా ప్రశాంత్ గారు కూడా రావడం జరిగింది. ప్రశాంత్ గారు అందరు చెప్పింది విన్నారు. ఇప్పుడున్న పాశ్చాత్య సంస్కృతి తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం చాలా పవిత్రమైన కార్యక్రమం అండి. శ్రీకారం చుట్టడం అంటే కూడా ఆ భగవంతుడి కృషి ఎక్కడో ఉంది కాబట్టి, కృప ఉంది కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం జరుగుతుంది అనుకుంటున్నాను నేను. ఇలాంటి కార్యక్రమానికి నా శిష్యులు శ్వేత వెలవడం నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లలకి చెప్పాల్సింది ఒకటేనండి, పూర్వజన సుకృతం ఉంటే కానీ ఈ లలిత కళలు అనేటి అబ్బో ఒక ఇంట్లో కూడా రావు. ఇప్పుడు చదువులు కానీ, బీటెక్లు కానీ, ఆ టెక్లు కానీ, ఈ టెక్లు కానీ అన్నీ వస్తుండొచ్చు, డబ్బు ఖర్చు పెడితే. కానీ లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఒక సరస్వతి, ఈ లలిత కళలని సరస్వతి స్వరూపం. ఆ సరస్వతి ఇంట్లో ఉండాలంటే పూర్వజన సుకృతం ఉండాలి. అలాంటి సుకృతాన్ని విద్యార్థులందరూ ఆ అమ్మవారి ఆశీర్వచనాలు పుణికిపుచ్చుకున్నారు కాబట్టి ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమానికి పిల్లలు, తర్వాత వాళ్ళ గురువు గారు ఈ కరీంనగర్ జిల్లాలో ఇంత అద్భుతంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ నాకు ప్రత్యేకమైనటువంటి కళాభిమానం. సో ఎస్విజేసి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సార్ ఉన్నారు మనతో, హరికిషన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎలా అనిపిస్తుంది సార్ ఇది ప్రోగ్రామ్? ఇది వండర్ఫుల్. There is no word at all to describe such kind of a beauty has been located in this outstanding premises మేడం. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తే చదువు పునర్జన్మను ప్రసాదిస్తున్నట్టు ఈరోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది అనడానికి ఫస్ట్ ట్యాగ్ లైన్ సనాతన ధర్మం అని చెప్తుంటే మనం వింటూ ఉన్నాం. ఇక్కడ వచ్చి చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి బాధ్యతని ఈరోజు శాస్త్రీయ కళల్ని భుజస్కంధాల మీద వేసుకొని బంగారు చిన్నారులకి నేర్పించేటువంటి ఆ చక్కటి సభ్యత తల్లిదండ్రులకు ఉండడం అనేది వాస్తవంగా హర్షణీయం. ఎందుకంటే మనం అనుకుంటా ఉంటాం 21st సెంచరీ అంటేనే జెన్జీ అని, కానీ అలాంటి జనరేషన్లో కూడా ఇలాంటి పిల్లల్ని డిజైన్ చేసేటువంటి ఆ లక్ష్యాన్ని తీసుకోవడం అనేది ఒక గొప్ప సైన్ టు ది సొసైటీ మేడం. ఎందుకంటే డిసిప్లిన్ అన్నదానికి, ఓపిక అన్నదానికి శాస్త్రీయ కళలే ప్రధాన నిదర్శనం. మిగతా చదువు ఎక్కడి నుంచో నేర్చుకోవచ్చు, గురుముఖత నేర్చుకునేటువంటి విద్య ఏదన్నా ఉంది అంటే ఈ చక్కటి శాస్త్రీయ కళలు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే గురువుకి సరెండర్ అయినటువంటి ఏ వ్యక్తి అయినా సమాజంలో రాణించగలుగుతాడని చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా డిజైన్ చేశారు. పిల్లలు నేను చూస్తూ ఉంటే ఇక్కడ 98% అంతా కూడా ఆడపిల్లలే కనబడతా ఉన్నారు. మనకు ఏమనిపిస్తుంది అంటే సౌభాగ్యసే బచ్చి ఫాయిదా హోతే కతే, ఇంట్లో అదృష్టం ఉంటేనే ఆడపిల్లలు జన్మిస్తూ ఉంటారట. డాటర్ ఈజ్ నాట్ టెన్షన్, షీ ఈజ్ ఈక్వల్ టు 10 sons. ఇక్కడ నా పిల్లల్ని చూస్తుంటే మనం అనుకున్న లక్ష్మి, సరస్వతి, అమ్మవార్ల యొక్క ప్రతిరూపాన్ని నిదర్శనంగా వాళ్ళ కట్టు, బొట్టు, వాళ్ళ యొక్క సాంప్రదాయమైనటువంటి డ్రెస్ అన్ని కూడా దాని నిదర్శనం. ఇది ఒక సైన్ బోర్డ్ సమాజానికి. ఇలాంటి చక్కటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తల్లిదండ్రులకు ఎంతో కష్టాన్ని ఓర్చి డిజైన్ చేసి నేర్పిస్తున్నటువంటి వాగ్దేవి స్కూల్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ కి మనస్ఫూర్తిగా నేను మనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చేస్తాం. ప్రస్తుతం అంతా ఎస్విజేసి కాలేజ్ నుంచి సంతోష్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు సంతోష్ రెడ్డి గారు కూడా గెస్ట్ గా రావడం జరిగింది. సంతోష్ రెడ్డి గారు, ఎలా అనిపిస్తుంది ప్రోగ్రామ్? ఈ రోజు ఈ ఫంక్షన్లలో చేసినటువంటి వాగ్దేవి స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వచ్చేసి చాలా గ్రాండ్ గా జరిగింది. ఇందులో పట్ల పేరెంట్స్ మరియు పిల్లలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మెయిన్ గా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో పట్ల గురు పౌర్ణమి అనేది వెలుగులోకి తీసుకొచ్చినటువంటి గురువులను స్మృతించుకొని వాళ్ళని అభినందించడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ లో పాటు అనేక మంది పేరెంట్స్ పాల్గొన్నారు. ఆ తర్వాత పేరెంట్స్ తో పాటు పిల్లలు కూడా చక్కటి సంగీతాన్ని అలవర్చారు. వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం, అందరూ కూడా ఆడపిల్లలు చక్కగా సాంప్రదాయ పద్ధతిలో రెడీ అయ్యి మన భారతీయ సంస్కృతి ఉట్టిపడేలాగా ఉంది ఇక్కడ చూస్తా ఉంటే కూడా. సో ఇప్పుడున్న జనరేషన్ లో బీటెక్లు, ఎంబీబీఎస్ లో అందరూ చదువుతారు, కానీ ఒక కళ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా సరస్వతి కటాక్షం ఉండాలి. సో అలాంటి కళలను కూడా ప్రోత్సహిస్తూ ఇప్పుడు మన శ్వేత గారు అయితే వాళ్ళ డాన్స్ గ్రూప్ లో ఇవన్నీ కూడా నేర్పిస్తా ఉన్నారు. పిల్లలకి చక్కటి నృత్య ప్రదర్శన కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి. సో పేరెంట్స్ ఇంకెవరైనా మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకున్నా, ఇలాంటి కళలు మీ పిల్లలకి నేర్పించాలనుకున్నా కూడా తప్పకుండా వీళ్ళని విజిట్ అవ్వండి. కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.